ప్రపద్యేతం గిరిం ప్రాయః శ్రీనివాసానుకంపయా ఇక్షుసారస్రవంతేవ యన్మూర్త్యా శర్కరాయితం శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకపుమాన్ అభంగురవిభూతిర్నస్తరంగయతు మంగళం. పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం శ్రీనివాస మంగాపురం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి కొలువు తీరి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. అట్టి దేవదేవుని యొక్క దివ్య బ్రహ్మోత్సవాలకి అంకురార్పణ కార్యక్రమం విశేషంగా ఈనాడు ధ్వజ ఆరోహణ కార్యక్రమం వైఖానస భగవచ్ఛాస్త్రోక్తంగా నిర్వహింపబడుచున్నది. ధ్వజస్తంభంలో ఉన్నటువంటి గరుత్మంతునికి అభిషేకాది ఉపచారాలంతా సమర్పిస్తున్నారు. గరుడ ధ్వజాన్ని ఎగరవేసి ముక్కోటి దేవతలందరూ కూడా ఆహ్వానిస్తారు. గరుడు అంటేనే అనంత గరుడ విశ్వక్సేనాథుడు. శ్రీవైకుంఠంలో పరమపదనాథునికి లక్ష్మీవల్లభునికి అనేక కైంకర్యాల్ని చేస్తూ తరిస్తున్నటువంటి మహనీయులు. గరుడం అఖిలవేద నీడాదిరూఢం దుషత్పీడనోత్కంఠితాకుంఠ వైకుంఠ పీఠీకృతస్కంధమీడే స్వనీడా గతిప్రీతరుద్రాసు కీర్తిస్తనాభోగ గాఢోపగూఢస్ఫురత్కంఠకవ్రాత వేదవ్యథావేప మానద్విజిహ్వాదిపాకల్ప విష్ఫార్యమాణస్ఫటావాటికా రత్నరోచిశ్చటా రాజిని ఈరాజితం కాంతికల్లోని నీరాజితం అని వేదాంత దేశికుల వారు ఎంతో చక్కగా గరుత్మంతుణ్ణి తమ గరుడదండకమనేటువంటి స్తోత్రంలో ప్రశంసించారు. పన్నగనద్దాయ వైకుంఠవశవర్తినే అని కూడా కీర్తిస్తూ ఉన్నారు. అట్టి గరుత్మంతునికి పెరియ తిరువడి అని సంప్రదాయంలో ఆ గరుత్మంతుణ్ణి వ్యవహరిస్తూ ఉంటారు. వైనతేయుడు వైఖానస ఆగమోక్తంగా ఆ మంత్రాల్ని మనం వింటాం. सूर्यो अजागत मुखादिन्द्रजाग्निश्च प्राणात्मागुरजागत नाभ्या आसीदन्तरिक्षम् शीर्ष्णोद्यो समवर्तत मध्याम् भूमिर्दिशस्वत्र
మంగాపురం అనేది శ్రీనివాస మంగాపురం, సాక్షాత్ భగవంతుడు శ్రీయప్పతి అయినటువంటి శ్రీమన్నారాయణ స్వరూపి అయినటువంటి శ్రీ వెంకటేశ్వరుడు ఆకాశరాజు పుత్రిక అయినటువంటి పద్మావతిని వివాహం చేసుకుని నారాయణవనంలో అచ్చటి నుండి తిరుమలకు వెళ్ళే సందర్భంలో అగస్త్యాది మహర్షుల చేత ప్రార్థింపబడినవాడై 6 నెలల పాటు ఈ దివ్యక్షేత్రంలో వేంచేసి భక్తుల్ని అనుగ్రహించాడు కనుక సాక్షాత్ తిరుమలే శ్రీ వెంకటేశ్వర స్వామి మంగాపురంలో వేంచేసి ఉన్నారు. తిరుపతికి పశ్చిమంగా 10 కిలోమీటర్ల దూరంలో ఈ శ్రీనివాసపురమని, శ్రీనివాసపుర గ్రామమని, సిధకుట్టి అని ఇదే ఎన్నో పేర్లతో పిలువబడుతున్నాయి. అద్భుతమైనటువంటి స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని మనం దర్శించుకుంటూ ఉన్నాం. విశేషంగా ఈ ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఎందుకోసం నిర్వర్తించాలి? ఆగమం మనకు ఏ ప్రకారంగా తెలియజేస్తుంది? నవవిధ ఉత్సవాలయందు ధ్వజారోహణపూర్వకం కారయేతని చెప్తూ ఉంటారు. జనోహి ఏతత్కరణే నా ఐహిక ఆముష్మిక ఫలభాగ్ భవిష్యతి అని చాలా చక్కగా భృగు మహర్షి తెలియజేస్తున్నారు. ఎత్ర దేశే జనపదే రాష్ట్రే వాపి ఉత్సవో హరేః నాపమృత్యుభయం తత్ర నైవ అవగ్రహ సంభవ అన్నారు. అంటే ఎక్కడైతే ఉత్సవాలు జరుపబడతాయో అచ్చట ఎటువంటి అపమృత్యు భయాలుండవు, చోరాది భయాలుండవు. ధార్మికుడుగా రాజు ఉంటాడు, ప్రజలందరూ కూడా ధర్మపరాయణులుగా ఉంటారు. భవంతి సుఖినః సర్వే సర్వ దుఃఖ వివర్జితాః అని చెప్పిన రీతిగా అందరూ కూడా క్షేమంగా ఉండాలంటే
తప్పకుండా ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వర్తించాలట. గ్రామేవా నగరేవాపి పత్తనేవా మహోత్సవః ఎత్ర ప్రవర్తతే విష్ణోః సంపదః సంతి తత్ర వై అని చెప్పిన రీతిగా యాగానామపి సర్వేషాం ఫలముత్సవకర్మణ దేవస్య అశ్నుతే సర్వం ఏ యజంతే న సంశయః అని ఉత్సవం దేవదేవస్య యః కుర్యాత్ స్వకులం స్వకం ఉత్తారయన్ స్వయం విష్ణోః సయాతి పరమం పదం. వైఖానస భగవచ్ఛాస్త్రోక్తంగా శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి జరిగేటువంటి దివ్య భవ్య బ్రహ్మోత్సవానికి ముఖ్యంగా అంతకు ముందు జరపబడేటువంటి ఆ గరుడ పటాన్ని అక్కడ ఎగరవేస్తారు. ధ్వజ ఆరోహణ కార్యక్రమాన్ని వీక్షించేటువంటి భాగ్యాన్ని మనం అందరం కూడా పొంది ఉన్నాము. విశేషంగా కర్తవ్యం గరుడస్తంభే విలిఖ్య గరుడం పటే వైఖానస విధానేన ప్రతిష్టాప్య ఖగాధిపం ధ్వజస్తంభే ప్రతిష్టాప్య కారయేతు ఉత్సవం బుధః అని మనకు బ్రహ్మాండ నారద ప్రతి చతుర్ముఖి చెప్తున్నాడు. కనుక ఈ ప్రకారంగా అచ్చట ఆ గరుడ పటాన్ని మనం అందరం కూడా తిలకిస్తూ ఉన్నాం. ఆ గరుడ పటం అనేది ధ్వజస్తంభం పైన ఎగురవేయబడుతుంది. దీనివల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి, ఎందుకోసం ఆ గరుడ పటం అనేది పైన ఎగరాలి, అది అలాగే ఉండవచ్చు కదా అంటే ధ్వజశ్చ గరుడాకారః యావచ్చలతి వాయునా తావంతి పాపజాలాని తదా నశ్యంతి పుత్రక మహద్భిః పాతకైర్వాపి యుక్తో వా హి ఉపపాతకైః విష్టోర్గృహే ధ్వజం స్థాప్య సర్వపాపై ప్రముచ్యతే అన్న రీతిగా ఎప్పుడైతే ఆ ధ్వజపటం అనేది గాలి చేత అలా ఒక్కసారి అంటే ఆ పైన ధ్వజస్తంభాన్ని మనం చూస్తూ ఉన్నాము, ఆ పైన ధ్వజపటం ఎగురవేయబడుతుంది. ఆ సమయంలో తావంతి పాపజాలాన్ని తదా నశ్యంతి పుత్రక అన్నారు. సమస్త పాపములు కూడా తొలగుతాయట. ఆ ధ్వజపట దర్శనమే మనకు మహత్పుణ్యం. అలాగే విశేషంగా ఈనాడు శ్రీనివాస మంగాపురంలో జరిగేటువంటి ఆ బ్రహ్మోత్సవాలకు ముఖ్యంగా ధ్వజారోహణ కార్యక్రమం అనేది ఏదైతే ఉన్నదో ఆ ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా అక్కడ నిర్వర్తిస్తూ ఉన్నారు. వైఖానస భగవచ్ఛాస్త్రోక్తంగా ఏ ఏ మంత్రాలు అక్కడ ఉంటాయో ఆ మంత్రాలంతా కూడా సకల ప్రజల క్షేమార్థం, అదే ప్రకారంగా రాష్ట్ర అభివృద్ధ్యర్థం ఇదంతా కూడా విశేషంగా అక్కడ నిర్వర్తిస్తూ ఉంటారు. శ్రీనివాస మంగాపురం అనేది బ్రహ్మా పునాతు వారికి అక్షతలు ఇవ్వండి. మరలా మీ దగ్గర పెట్టుకోండి స్వామి. భాస్కర్ సంకల్పం మొదటిసారి ఎడం చేతిలో వేసుకుని సార్ చెప్పండి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అద్య పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రియః పతే పురుషోత్తమ అస్య అగణిత నేవ దివ్య అవతారక అస్య శ్రీ భూ నీల కరకమల సంవాహ్య మాన చరణ నళిన యుగళస్య అస్మిన్ క్షేత్ర నివాస రసికస్య శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామినః ప్రీత్యర్థం లోక క్షేమార్థం లోక కళ్యాణ క్రియమాణం
నవాహ్నిక సార్వకామిక బ్రహ్మోత్సవ అంగభూత నవాహ్నిక దీక్షా క్రతుయుత బ్రహ్మోత్సవే ప్రథమే హని ప్రాతః కాలే ధ్వజ ఆరోహణ అంగభూత ఏతత్ కర్మణి కళ్యాణ వెంకటేశ్వర స్వామినః అనుగ్రహ సిద్ధ్యర్థం లోక క్షేమార్థం లోక కళ్యాణ క్రియమాణార్థం రాజా రాష్ట్ర గ్రామ యజమాన ఆచార్య అర్చక పాచక పరిచారక అభివృత్యర్థం సర్వేషాం భక్త జనానాంచ వ్యాధి చోర భయ దుర్భిక్ష అనావృష్టి రాజ్య బాధాది సర్వ ఉపద్రవ శాంత్యర్థం స్వస్త్యర్థం సమస్త సన్మంగళ వాప్యర్థం కళ్యాణ వెంకటేశ్వర స్వామినః అనుగ్రహేణ సంభవత్ నవాహ్నిక బ్రహ్మోత్సవ కర్మణి ధ్వజ ఆరోహణ ఆది ధ్వజ అవరోహణ పర్యంతం ఏతత్ కర్మణి వైఖానస దివ్య భగవత్ శాస్త్రోక్త మార్గేణ ఆచార్య ముఖేన అహం కారయిష్యే. ఏతత్ కైంకర్యకర్తుః గోత్రస్య నాగేశ్వర గోత్రస్య పుష్యమీ నక్షత్రజాతస్య రవిచంద్రనామధేయస్య ఆశ్లేషా నక్షత్రజాతాయాः పద్మావతీ నామ్న్యాः సహ కుటుంబస్య క్షేమస్థైర్యధైర్యజభయాయురారోగ్యైశ్వర్య పరబ్రహ్మగోత్రస్య వీరబ్రహ్మన్నామధేయస్య సహ కుటుంబస్య క్షేమస్థైర్యధైర్యజభయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. నాగులగోత్రస్య వెంకటమురళీకృష్ణామదే సహ కుటుంబ క్షేమస్థైర్య ద్రవ్యభయాయురారోగ్యైశ్వర్య ఏతత్ కర్మణి ఆచార్యముఖేన కారయిష్యే. చెప్పండి. సర్వం శ్రీనివాస అర్పణమస్తు. దానం యాత్రాదానం తర్వాత తీయండి పవిత్రాన్ని. అక్షతలవి ఆ పాత్ర కావాలమ్మా. సార్ చెప్పండి. హిరణ్యగర్భం గర్భస్థం హేమబీజం విభావసోః తస్మాత్ అన్య ప్రదానేన హ్యతస్యాంతిం ప్రయచ్చమే. హిరణ్యదాన ప్రత్యామ్నాయ యదాశక్తి దక్షిణం తుభ్యమహం సంప్రదతే ఇదన్న మమ. అవి తీసుకోండి స్వామి. దానాలు తీసుకోండి. వాళ్ళు సార్కి పట్టుకోండి సార్. సార్ చెప్పండి. ఏతత్ ముహూర్త కాలే ఆదిత్యాది నవగ్రహ ఆనుకూల్యత సిద్ధ్యర్థం తిల దానం తుభ్యమహం సంప్రదతే ఇదన్న మమ. వారికి ఇవ్వచ్చు స్వామి. మనోభీష్ట సిద్ధిరస్తు. ఏతత్ ముహూర్త కాలే ఆదిత్యాది నవగ్రహ ఆనుకూల్యత సిద్ధ్యర్థం రాహుగ్రహ ఆనుకూల్యత సిద్ధ్యర్థం మాష ధాన్యం తుభ్యమహం సంప్రదతే ఇదన్న మమ. పవిత్రాన్ని తీయండి వారి నుంచి. పవిత్రం పాపనాశనం సర్వకార్య శుభావహం విష్ణు సాయుధ్యదం మందే హ్యతశాంతిం ప్రయచ్చమే. కళ్ళకద్దుకొని దాంట్లో వేసేయండి. వాద్యం ఆరగింపు. పట్టుకోండి.
శ్రీనివాస మంగాపురంలో జరిగేటువంటి ధ్వజారోహణ కార్యక్రమంలో విశేషంగా నవగ్రహ దేవత ఆనుకూల్య సిద్ధ్యర్థం దానములంతా కూడా చేసి ఈ బ్రహ్మోత్సవం అనేది నిర్విఘ్నంగా నిరాటంకంగా జరగాలి అనేటువంటి ఆగమ శాస్త్రాన్ని అనుసరించి భక్తుల అందరి యొక్క సమక్షంలో అందరికీ కూడా దానాలు ఇవ్వబడ్డాయి. అగస్త్య మహర్షి పసుపు బట్టలతో ఉన్నటువంటి శ్రీనివాస పద్మావతి వధువులను ఆశీర్వదించారు. అదే ప్రకారం కొండ ఎక్కడం నిషేధం 6 నెలల పాటు అని శాస్త్ర వచనాన్ని తెలియజేసి ఇక మీరు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోకండి, ఇక్కడే ఉండండని అగస్త్య మహర్షి ఆత్మీయతతో చెప్పగా శ్రీనివాసుడు కూడా అంగీకరించాడు. అదే ప్రకారంగా ఈ క్షేత్రంలోనే ఆయన వేంచేసి ఉండి ఆరాధనంతా కూడా అందుకునేవాడు. మనోజ్ఞమైనటువంటి వాతావరణానికి శ్రీనివాస మంగాపురం అనేది పెట్టింది పేరు. అలా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి దేవాలయాన్ని పుష్పశోభితం చేశారు. అదే ప్రకారం శ్రీవారి మెట్టు మార్గం గుండా తిరుమల చేరడానికి ఒక దగ్గరి దోవ కూడా అక్కడే ఉన్నది. శేషాచల సానువుల అందచందాల్ని వీక్షిస్తూ 6 మాసాలు గడిపినటువంటి స్వామి అగస్త్య మహాముని యొక్క అనుమతి తీసుకుని తిరిగి శ్రీనివాస మెట్టు మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్నాడు అని మనకు ఇక్కడ పురాణం చెప్తుంది. స్వామినః నవాన్నిక సార్వకామిక బ్రహ్మోత్సవ కర్మణి ధ్వజారోహణం కరిష్యే. హరి ఓం శ్రీమచ్యుతామార్తి సుధాదినాథ పదారవిందార్చన తత్పర శ్రీ సువర్ణవర్ణో భుజగోపవీతి నగాంతకో విష్ణురథ సుపర్ణః సుదీర్ఘనాసా పుటచారు వక్త్ర ప్రసన్న నేత్రాంబుజ కాంతి రమ్య విజ్ఞాన సంబంధమతి ప్రసన్నో లక్ష్మీ కటాంచిత పుణ్యమూర్తి ధర్మ ప్రసజ్ఞ ప్రదితాత్మ శౌర్యో జగద్ధిరానంత గుణాంభురాసి పాక్షో గుణాద్యోతి బల కృపాళు సత్యవ్రత కామచరో మనోజ్ఞ విజ్ఞాన సంబంధమతి ప్రసన్నో లక్ష్మీ కటాంచిత పుణ్యమూర్తి స్వస్తి సమస్త దేవగణ కిరీట రత్న దివ్య ప్రభా పటల విరాజిత పాదయుగలస్య రత్నస్థగిత మకర కుండల మండిత గంధయుగలస్య అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీలక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామినః నవాన్నిక బ్రహ్మోత్సవే మాతృగణ కుమారగణ కూష్మానగణ నక్షత్రగణ రాశిగణ అష్టాదశగణ పరివేష్టితో అష్టలవర్ణకర్ణికా మధ్య ప్రదేశ ప్రమాణ దర్భమాలాలంకృత సౌలభ్యబలగత్రగమధ్యారోపిత ధ్వజారోహణం కరోమి. అస్మిన్ ధ్వజారోహణ కాలే ఆదిత్యాదిరవక్రనుక్యం భూయాజలి భవంతో మహాంతో న గృహ్ణంతు. అస్మిన్ ధ్వజారోహణ కాలే దిగ్దేవతా అనుగ్రహం భూయాజలి భవంతో మహాంతో న గృహ్ణంతు. అస్మిన్ ధ్వజారోహణ కాలే శ్రీలక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామినః అనుగ్రహం సర్వేషాం భూయాజలి భవంతో మహాంతో న గృహ్ణంతు. అస్మిన్ ధ్వజారోహణ కాలే
अस्मिन् दिव्यालये कृत सान्निध्य अस्य देवदेवस्य भगवतो नारायणस्य लक्ष्मी पद्मावती समेत कल्याण वेंकटेश्वर स्वामी नित्यमस्तोत्तर शतराजोपचार परिपूर्णाराधनं भूयातिथि भवन्तो महान्तो न गृह्णन्तु कपिलाक्षं गरुत्मन्तं सुवर्ण सदृश प्रभो श्रीमत्कमला युवती करकमल कलित पाद कमल धूली पटल पाटलित भुज परिग चतुष्टयस्य भुज बल मदिदिति तनय शत सहस्रस्य मध्य कूर्म वराह नारसिंह वामन परशुराम राघव बलभद्र कृष्ण कल्कि प्रादुर्भाव दशमूर्तिभिः परिष्कृतस्य श्रीलक्ष्मी पद्मावती समेत कल्याण वेंकटेश्वर स्वामी नवान्निक ब्रह्मोत्सव संघोषणार्थं मंदरमदित महाजलदि सुधा समर विरजत सकला सुरगणः श्यामांबरधरः कृतकनक राजीवः लाटतटोद्दञ्चत्तरल ताम्रचूडः पक्षपाणीयुगल विक्षेप वेगवातोद्धूत ताण्डवित मण्डलाहार यज्ञोपवीत कटिसूत्रावतंसकः नरकान्तकरदः गरुडः प्रसन्नः ध्वजदण्डाग्रे प्रतिष्ठापितः सन् गरुडं गरुडं जलधौ जलधौ केतुरगौ केतुरगौ चञ्चक् प्रदक प्रदक प्रमद प्रमद ग्रह भुग्रह भुग्रह सौ ग्रह सौ पङ्को पङ्को मर्दन मर्दन विकसित विकसत गरुडं गरुडौ भुजगनाशक बेरि जगतरं शर गरुडतालमिदं महते नागरु अन्तमण्डल कण्ड विभ्रम वीसभक्षज वैनझो गण्डमण्डल कुण्डलीश्वर वीसकुण्डल मण्डलम् गण्डमण्डल चण्डिताः भेरिकाः लडम्बरम् तत्तद्गरुडतालमिदं महत् नागङ्गलाभरण नागङ्गलाभरण नागङ्गलो भुजगतो झुन झुनि जुङ्कृति कङ्कणौ जनतातनयं कनकाङ्ग विभो विहङ्गकुलसेवितो कनकमय पत्रं नमत गरुडं पुनः जयतालम और वसंतरागम सर्ववाद्य प्रियः
श्रुताय धीमहि విజయధ్వజము అల్లదె కో విజయధ్వజము జగమెల్ల జేకునియనీతడు అల్లదె కో విజయధ్వజము జగమెల్ల జేకునియనీతడు అల్లదె కో విజయధ్వజము 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 ఎంతో వైభవంగా శ్రీనివాస మంగాపురంలో వేంచేసి ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి జరిగేటువంటి బ్రహ్మోత్సవానికి ధ్వజ ఆరోహణ కార్యక్రమం అనేది వైఖానస ఆగమోక్తంగా జరిగినది. విశేషంగా ఎవరైతే ఈ ధ్వజ ఆరోహణ సందర్భంలో గరుడ ప్రసాదాన్ని స్వీకరిస్తారో భక్తులకందరికీ కూడా గరుడ నివేదితమైనటువంటి ఆ పొంగలి అంటారు. తత్కాలే మౌద్గికం చాన్నం గరుడస్య నివేదితం స్త్రియః సత్పుత్రకామాః తదస్నీయుః భక్తి సంయుతాః అని భృగు మహర్షి ఆయుష్మంతం బలారోగ్యవంతం దాంతం సులక్షణం బుద్ధిమంతం యశోవంతం ప్రసూయేయుః సుతం ధ్రువమని ఎంతో చక్కగా పటలిఖిత గరుడ నివేదిత అన్నభక్షణేన పుత్రకామినీనాం స్త్రియాం జీవత్సుపుత్రావాప్తి అవశ్యం భవిష్యతి అని వైఖానస భగవత్శాస్త్రం చెప్తున్నది కనుక ఈనాడు ఎవరైతే సంతానం లేనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు మంగాపురంలో జరిగినటువంటి ధ్వజ ఆరోహణ కార్యక్రమంలో గరుడ భగవానునికి నివేదింపబడినటువంటి ఆ ముద్గాన్నాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వాళ్లకు సత్సంతానం అవాప్తి తప్పకుండా కలుగుతుంది. కనుక ఈనాడు మనం అందరం కూడా ఈ విశేషమైనటువంటి కైంకర్యాన్నంతా కూడా మనం తిలకించాం. ఈనాటి నుండి 9 రోజుల పాటు కళ్యాణ వెంకటేశ్వరుడు వివిధ వాహనాలలో ఊరేగుతూ మాడవీధులలో ఊరేగుతూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తాడు. ధ్వజారోహణ కార్యక్రమం అనేది ముఖ్యంగా బ్రహ్మోత్సవానికి అక్కడ అందరికీ కూడా స్వాగతం పలకడం. అందువల్ల ముక్కోటి దేవతంతా కూడా ఆహ్వానించారు. మనమందరం కూడా వెళ్ళి భగవంతుని దర్శించాం.
ఓం